విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లోనూ చామంతర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడే ఎక్కువగా వెలుగులు చూస్తూ ఉన్నాయి. జబ్బొస్తే మంత్రగాన్ని ఆశ్రయించే వాళ్ళు ఇక్కడ కోకొల్లలు. అమాయకుల్ని నిండా ముంచుతున్న దొంగ బాబాలు కాస్త రిస్క్ అయినా కూడా లక్షల్ని వెనకేసుకుంటూ ఉన్నారు. హైటెక్ నగరంలో నకిలీ బాబాల హల్చల్. అమాయకులను ముందల బారిన పడ్డారా? లైంగిక సామర్థ్యం తగ్గిందా? గుప్త నిధులు కావాలా? వెంటనే జరిగిపోతాయి. ఈ ప్రకటనలు చాలు జనాలను బురిడి కొట్టించేందుకు. ఇక గొర్రెల మందలా అక్కడికి వెళ్లిపోవడమే. రోగాలు తగ్గాలని కొందరు, నిధులు దొరుకుతాయని మరికొందరు, ఇంట్లో గొడవలతో ఇంకొందరు నకిలీ బాబాలను ఆశ్రయిస్తుంటారు. క్షణం కూడా వాళ్లు చెబుతున్నది నిజమా అబద్ధమా అని ఆలోచించరు. ఇతని పేరు అన్వర్ ఖాన్. వెస్ట్ జోన్ పరిధిలో గోషామహల్, షాహిజాద్ గంజ్, ఆసిఫ్ నగర్లలో ఇతన్ని డిస్కో బాబా అంటారు. ఇతను మంత్రం వేస్తే ఎలాంటి జబ్బైనా చిటికలో మాయమవుతుంది. ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నా ఇతనికి తెలిసిపోతుంది. వాళ్ళింటికి వెళ్లి మరీ చూమంతర్ వైద్యం చేస్తాడు. గుప్త నిధులు వెలికి తీయడంలో గురుడికి మంచి పేరుంది. ఈ డిస్కో బాబా అపాయింట్మెంట్ ఇస్తే కష్టపడకుండా లక్షాధికారులైపోవచ్చని చాలా మంది అభిప్రాయం. అందుకే ఈ బాబా దర్శనం కోసం నెలల తరబడి వేచి చూస్తుంటారు జనాలు. బంగారం నిధులు దొరుకుతాయని చెప్పి వాళ్ళు అతను రెగ్యులర్ గా అతని జేబులో కొన్ని ఇప్పుడు చూపించిన మీ కడ్డీలు తీసుకొని వెళ్తాడు. అవి గోల్డ్ కడ్డీస్ అని చెప్పి అతను వాళ్ళు మభ్య పెట్టి అతను వాళ్ళ ఇంట్లో ఉంటే వాటిని మేము మీ ఇంట్లో నిధులు ఉన్నాయో చూడండి అని చెప్పి వాళ్ళు వాటి పక్కకు పోగానే చూసి తీసి. అన్వర్ ఖాన్ మహిమ తెలుసుకున్న షాదిక్ అనే వ్యక్తి అతన్ని కలిశాడు. షాదిక్ను చూడగానే మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని అతన్ని నమ్మించాడు. అర్ధరాత్రి 50 మేకలను శ్మశానం సమీపంలో వదిలితే నిధులు దొరుకుతాయని ఆశపెట్టాడు. దురాశ మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. డబ్బాశతో షాదిక్ డిస్కో బాబా చెప్పిన మాటలన్నీ విన్నాడు. శ్మశానం సమీపంలో మేకలను వదిలిపెట్టాడు. ఇంట్లోకొచ్చి డిస్కో బాబా చెప్పిన చోట తవ్వడం ప్రారంభించాడు. అద్భుతం జరిగింది. బంగారం బయటకొచ్చింది. దీంతో డిస్కో బాబాను దేవుడిగా ఆరాధించాడు. పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించుకున్నాడు. మరుసటి రోజు బంగారాన్ని టెస్ట్ చేస్తే నకిలీదని తేలింది. మోసపోయారని గుర్తించిన షాదిక్ డిస్కో బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనికి దీనిపై ఖాలిద్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు మరి ఖాలిద్కి ఇచ్చిన ఎటువంటి బ్రిక్స్, ఈ గోల్డ్ బ్రిక్స్ అన్నారు. ఈ గోల్డ్ బ్రిక్స్ దాదాపు ఒక 10 వేలకు రికవర్ చేసి మరో ఇతను అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా కొన్ని రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటువంటివి కూడా అతని ఇంట్లో రికవర్ చేయడం జరిగింది. సిటీలో ఇలాంటి బాబాలు చాలా మంది తిరుగుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మిమ్మల్ని బుట్టలో వేసుకుని బురిడి కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్ల బారిన పడితే నిలువుగా దగా పడాల్సిందే. ఇలాంటి వారు కనిపించినప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడమే ఉత్తమం.